హైవేస్ లోకేష్ కనగరాజ్ విక్రమ్ సినిమా ఎవరు కమల్ హాసన్ కానీ విని ఊహించిన రికార్డుల మోత సినిమాలో ట్విస్ట్ మీద ట్విస్ట్లు అసలు ఆ తర్వాత లియో అనుకున్న రేంజ్లో ఆడల ఆ తర్వాత కూలీ మన రజనీకాంత్ కూలీ నెంబర్ 145 అనే సమయంతో నెంబర్ వాడు దేవా క్యారెక్టర్ యమాహేమిల్ సినిమాలో ఉన్నారు నాగార్జున ఆమిర్ ఖాన్ తర్వాత శృతి హాసన్ ఇక మరికొంతమంది చాలా మంది ఉన్నారు గట్టిని ఇప్పుడు లోకేష్ కనగరాజు సినిమా రిలీజ్ డేట్ చెప్పేశారు ఆగస్ట్ 14న సినిమా రిలీజ్ కాబోతుంది రేపు ఆగస్ట్ 14 హార్డ్లీ ఇంకా 1 మంత్ ఆర్ 35 days 40 days సినిమాకి 2 సంవత్సరాల పాటు డే అండ్ నైట్ కష్టపడ్డా ఎంతగా అంటే విక్రమ్కి ఎంత బెస్ట్ అవుట్పుట్ ఇచ్చానో దానికి 2 అవుట్పుట్ ఇక్కడ వచ్చింది ఎందుకంటే లియో విషయంలో నేను తప్పు చేశాను అన్నాడు ఇక్కడ ఏ తప్పులు ఉండవు ఏ పొరపాట్లు ఉండవు అన్నాడు ఈ సినిమా మీద ఇప్పుడు అంచనాలు ఉన్నాయి కదా ఆకాశానికి వెళ్ళిపోయినాయి లోకేష్ కనగరాజ్ ఇచ్చిన స్టేట్మెంట్ కానీ నాగార్జున ఆమిర్ ఖాన్ ఇంకా మరికొంతమంది ఉన్నారని కానీ అసలు ఒక్కొక్కరి క్యారెక్టర్ రేంజ్లో ఉంటే చెప్పడం కానీ ఆకాశానికి వెళ్ళిపోయిన అంచనాలు అయితే నాకు తెలిసి ఇండియా సినిమా బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టి తీసినామనిపిస్తుంది ఎప్పటికీ దంగల్ హైయెస్ట్ కలెక్షన్స్ అన్నప్పుడు ఆ తర్వాత బాహుబలి 2 మన త్రిబుల్ 6 పుష్ప 2 అని ఉన్నాయి ఈ రికార్డులు కూడా ఈ కూలీ సినిమా బద్దలు కొట్టింది అనిపిస్తుంది ఎందుకంటే తారాగణం మొత్తం కూడా హెమాహిమీలో ఉన్నారు ఐ థింక్ సన్ పిక్చర్స్ వాళ్ళు నిర్మించింది వాళ్ళు అసలు ప్రొడక్షన్ హౌస్ భారీ రేంజ్లో ఉంటుంది సో దీన్ని బట్టి రేపు ఆగస్ట్ 14న రేంజ్ ఆగస్ట్ 15న స్వాతంత్ర సంబరాలు మరింత బెస్ట్ వేలో ఉంటాయని నాకైతే అనిపిస్తా ఉంది